మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇసుక ఫ్రీ రాష్ట్రంలో కొత్తగా ఇసుక పాలసీ ఏంటండి, నమ్మట్లేదా? నిజమండి బాబు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 2 నెలల్లోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో పేద ప్రజలు ఇసుక కొనలేని రీతిలో ఇసుక ధరలు, అంతేకాక గత ప్రభుత్వ హయాంలో ప్రైవేటీకరణం చేయడం వల్ల పేద ప్రజలు ఇసుక కొనాలన్న ఇబ్బంది పడడం చూసిన మన ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు ఇసుక ఫ్రీగా పేద ప్రజలకు ఇవ్వాలన్న ఆలోచన చేపట్టి అధికారులకు ఆదేశాలను ఇచ్చారు. సో ఇదిలా ఉండగా ఈ ఇసుక పాలసీని పేద ప్రజలు కానీ భవన కార్మికులు కానీ ఎంతవరకు మేలు చేస్తుందో వాళ్ళనే అడిగి తెలుసుకుందాం పదండి. హలో అండి, మీ పేరు? వరలక్ష్మి. వరలక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు? కూలి పని చేసుకుంటారా? వచ్చే సోమవారం నుండి ఇసుక ఫ్రీగా వస్తుంది కదా, మీరు ఏమనుకుంటున్నారు దాని గురించి? మాకు ఫ్రీగా వస్తే పనులు ఉంటాయని మేము ఆశపడుతున్నాం. అంటే అప్పుడు ప్రభుత్వంలో పనులు లేవని అంటారా? సరిగ్గా అవన్నీ మనం ఈ మాటే అంటారు. ఇసుక వస్తే పనులు అవుతాయి. ఇసుక వస్తే పనులు కావాలి. అందరం నువ్వు శ్రీకాకుళం జిల్లా వాళ్ళ మళ్ళీ ఇక్కడే ఉన్నాము. మా కూలి కావాలి. అది మరి ఇంకేం అనలేము. ఇప్పుడు మొత్తానికి అయితే ఇసుక రేటు తగ్గిపోయింది కదా, పనులు ఉంటాయని అంటారు కదా, పనులు ఉంటాయంటారా? ఉంటాయా? సోమవారం నుండి ఇసుక ఫ్రీగా ఇస్తా అంటున్నారు కదా, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? మా పనులు లేవు, బిజీగా ఉంది. పిల్లలకు ఒగ్గేసి వచ్చినా మేమంట ఏం పనులు లేవు. ఇప్పుడు పనులు ఉంటాయంటారా? కావాలి, పనులు కావాలి. ఇసుక ఫ్రీగా వచ్చింది కదా, పనులు వస్తాయని అంటారా? కావాలి. పోయిన ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం ఇసుక ఫ్రీగా ఇస్తుంది కదా, ఎలా అనుకుంటున్నారు దీని గురించి? ఏట్లు లేవు, ఈ కూళ్ళు లేవు, ఏం లేవు, నీళ్ళు లేవు, ఏట్లు లేవు, అద్దులు అన్ని బిజీగా ఉన్నది ఇక్కడ. అందుకని వస్తే మాకు కావాలి పనులు. అందుకని ఇసుక ఫ్రీగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా పనులు ఉంటాయంటారు. ఎక్కడి నుండి వచ్చారు మీరు? శ్రీకాకుళం నుండి వచ్చారు. శ్రీకాకుళం నుండి ఇక్కడికి పని చేసుకోవడానికి వచ్చారండి. పిల్లలకు ఒగ్గేసి వచ్చాం మేమంట. ఎలా ఉంది నెల అంటే ఎంత వరకు సంపాదిస్తారు మీరు నెల? ఏదంటే ఉన్న రోజు లేదు కాబట్టి మరి ఇంటికాడ ఉండడమే. ఎవరైనా పిలిస్తే వెళ్తాం కాబట్టి ఇంటికాడ ఉండడమే. అంటే ఇప్పుడు పిలుస్తున్నారంటారా? ఇప్పుడు ప్రభుత్వం పిలుస్తున్నారంటారా? 4 రోజులు పని లేదు, ఇంటికాడ ఉండడమే. ఇంటికాడ పిలిస్తే వెళ్ళడము. వారంలో 4 రోజులు ఇంటికాడ ఉండడం, మిగిలిన 2-3 రోజులు మాత్రం వెళ్ళడం. ఇంటికాడ ఉండడమే. ఎలా ఉంది అంటే జీతాలు ఎంత వరకు ఇస్తారంటారు? అంటే ఈ రోజు వస్తుంది, రేపు రాదు అంతే. ఇంట్లో గడుస్తుంది అంటే ఇంట్లో సరిపోతుంది అంటారా? చేసుకోవాలి. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇసుక ధరలు అసలు ఫ్రీగా ఇస్తుంది కదా, ఇసుక మొత్తం ఫ్రీగా ఇస్తుంది కదా, పనులు ఎంత వరకు ఉండొచ్చు చెప్పలేము. ఇసుక వచ్చే సోమవారం నుండి ధరలు ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు కదా, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? పనులు దొరకలేదని మేము ఇబ్బంది పడుతున్నాం. ఇసుక ఫ్రీగా వస్తే పనులు దొరకవా అండి? ఇసుక ఫ్రీగా వచ్చే బాధ లేదమ్మా. ఫ్రీగా వస్తే ఎంతో కొంత పనులు దొరుకుతాయి అంటారు. గత ఏడాది పనులు ఎలా ఉన్నాయి, ఈ ఏడాది పనులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మనకు వచ్చే పనులు బాగుంటాయమ్మా. బానే ఉన్నాయి, ఈ ఏడాది పనులు బాగున్నాయి అంటారు. అంటే పనులు లేక చాలా మంది హైదరాబాద్ వెళ్ళి అక్కడ పనులు చేసుకుంటున్నారు అంటారు, దాని గురించి మీరు ఏమంటారు? దాని గురించి బాధపడుతున్నాం. బాధపడుతున్నారు. వారానికి మీరు ఎంత సంపాదిస్తారు బాబాయ్? వారానికి 800 అమ్మా. రోజు 800. వారంలో మీకు ఎన్ని రోజులు పనులు ఉంటాయి? 6 రోజులు పని. 6 రోజులు పని ఉంటుందా? ఈ ఏడాది మాత్రమే ఇలా ఉందా, పోయిన ఏడాది అలా ఉందా? 6 రోజులు పని కూడా దొరకట్లేదమ్మా. 6 రోజులు పని కూడా దొరకట్లేదు. అంతకు ముందు ఏడాది ఎలా ఉంది? అసలు అంతకు ముందు ఏడాది పనులే లేవు, ఇప్పుడు మాత్రం పనులు ఉన్నాయి. అంటే మీరు అంటే ఎక్కడ ఉంటారు మీరు? ఎక్కడ నుండి వచ్చారు? నిడమరు. మీ సొంతూరు నిడమరేనా? సొంతూరులో ఉంటారు, పనులకైనా వస్తున్నారు అంతేనా? ఓకే. అంటే ఇప్పుడు దీని గురించి అంటే ఓవరాల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు పనుల గురించి? పనులు దొరకలేదమ్మా, బోధ దొరకట్లేదు, అడుక్కొచ్చింది. మరి మీరు ఏంటో మీరు ఆలోచించండి. అంటే ఇసుక తగ్గింది కదా, పనులు వచ్చే అవకాశం ఉందంట? ఖచ్చితంగా వస్తాయి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఎప్పుడు కూడా చేదుగా ఉంటాయి అమ్మా, అబద్ధాలు తీగా ఉంటాయి. మాది చీరాల. ఓకే, మీది చీరాల. మీ పేరేంటి? వెంకట సుబ్బారావు. ఏం చేస్తూ ఉంటారు? బేల్దారి పని చేస్తా, కూలి మనిషిగా చేస్తూ ఉంటారు. చీరాల పనులాగా ఇక్కడికి వచ్చారా? ఓకేనండి. అంటే ఇసుక ధరలు సోమవారం నుండి తగ్గుతున్నాయి కదా, 8వ తారీఖు నుండి రావాలిగా. అంటే ఇసుక ధరలు తగ్గడం కాదు, అసలు పేద ప్రజలకు ఫ్రీగా ఇస్తున్నారు కదా. అట్లా కదమ్మా, ఇస్తరేసి పెట్టిన దానికోను ఇస్తరేసిన దానికోను పెట్టిన దానికి తేడా ఉందంటారు. ముందు ఇవ్వాలిగా. అంటే ఇవ్వాలిగా అంటారా? ఇవ్వాలిగా. ఇస్తారని హామీ ఇచ్చారు కదండి. ఇచ్చారు. అయితే జగన్ ఇవ్వడం వల్ల కొన్ని కారణాల వల్ల బాబు పింఛన్ ఇచ్చిన కూడా బాబు
పింఛన్ వేసాడు. ఇసుకగాడు ఇస్తారని ప్రజలు నమ్ముతున్నారు. ఇసుక ఫ్రీగా వస్తుంది అనుకుంటున్నారు కదా, ఎంత వరకు పనులు ఉండే అవకాశం ఉంది? ఒక 5 రోజులు పని ఉంటుంది. 5 రోజులు, 4 రోజులు కానీ 5 రోజులు ఉంటుంది. వారంలో 5 రోజులు అంటే పని ఉండేదంటే ఇంకా ఇంకేముందండి, ఒక రోజు 2 రోజులు సెలవే కదా. ఆదివారం ఉంటుందో అది సింపుల్ గా మడికి ఎవరు చేసినా 3 రోజులు తప్ప 4 రోజులు వారానికి. ఓకేనండి. గత సంవత్సరం పనులు ఎక్కువ ఉన్నాయి, ఈ సంవత్సరం పనులు ఎక్కువ ఉన్నాయా? ఇసుక రావాలిగా. పనుల గురించి మాట్లాడాలి. పనులు ఇప్పుడు వరకు గట్టిగానే ఉంది. ఇప్పుడు వరకు గట్టిగానే ఉంది. ఇప్పటి నుంచి పనులు ఉండే అవకాశం ఉంది. ఇసుక రావాలి, వస్తే మనుషుల్లో అక్కడ ఉల్లాసంగా ఉంటది. ఖచ్చితంగా ఉంటుంది. అసలు సమస్య రోజువారీ కూలీ ఎంత బాబాయ్? రోజువారీ వచ్చి 700 ఇస్తున్నారు, 750 ఇస్తున్నారు. 750 ఒక మేస్త్రిని బట్టి, అక్కడ వచ్చే ఈ క్రీస్ని బట్టి. ఈ మనిషి వస్తాడు అనుకుంటే 700 ఇస్తున్నారు, 750 ఇస్తున్నారు. అయితే ఇక్కడ మడికి 800 ఉందో, మా చీరాల మడికి 700. చీరాల పనులు లేనందువల్ల ఇక్కడికి వచ్చి బాబు గారికి, లోకేష్ గారికి, మా ఎమ్మెల్యేనేమన్నా కొండయ్య గారు, మధ్యలో కొండయ్య గారు, మా చీరాల ఎమ్మెల్యే బాబు గారికి తెలుసు అక్కడ ఇసుక లేదు, చాలా గట్టిగా ఉందని. అక్కడ మాజీ ఎమ్మెల్యే ఆ మంచి కృష్ణమోహన్. తర్వాత వచ్చిన బలరాం గారు మొన్న ఓడిపోయాడు. అలబ్బాయి వెంకటేశ్వర బాబు కొండయ్య గారి మీద. అంతకుముందు ఆ మంచి కృష్ణమోహన్. వాళ్ళిద్దరు వచ్చినట్టయితే నేను మగవాడమని చెప్పు, దాంట్లో సమస్య నాకు చెప్పా లేదా ఇప్పుడు చేదుగా ఉంటాయి, అవతలు తీగా ఉంటాయి. వాళ్ళిద్దరు వచ్చినట్టయితే చాలా గొడవలు జరిగాయి చీరాల. వాళ్ళిద్దరు రానందువల్ల, కొండయ్య గారు వచ్చినందువల్ల చాలా ప్రశాంతంగా ఉంది చీరాల. ప్రశాంతంగా ఉందంటారు. అదే సార్ ఇసుక గురించి చెప్పాను. ఇసుక బాబు గారు ఉచితంగా ఇస్తే, అయితే ఆయన చేసిన పొరపాట్ల వల్ల ఆయన ఫెయిల్ అయిపోయాడు, ఇంటికి పంపించేశారు. అయితే ఈయన చేస్తాడని ఆమె ఇచ్చాడు కనుక ఇంకా ఒకసారి 2 సార్లు రావడానికి అవకాశం ఉందో. పవన్ కళ్యాణ్ కానీ, బాబు కానీ, వాళ్ళ అబ్బాయి లోకేష్ కానీ రావడానికి అవకాశం ఉంది. జ్ఞానం అయితే ఇంట్లో ఉందో, వైసీపీ లేదు. ఓకేనండి. అంటే ఇంకా ఇసుక వచ్చింది కాబట్టి పనులు ఉంటాయి అంటారు. రావాలిగా. ఓకేనండి. రాలేదమ్మా, రావాలిగా. ఇస్తారు పెట్టిన దానికోనో ఇస్తట్లో వేసిన దానికో పెట్టిన దానికి తేడా ఉందగా. ఓకేనండి, థ్యాంక్ యూ. వచ్చే సోమవారం నుండి అసలు ఇసుక ఫ్రీగా ఇస్తా అంటున్నారు కదా, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఏమనుకోవట్లా, మంచిదేనండి. ఇంత ముందు సరిగ్గా ఇవ్వలేదుగా. ఇంతకుముందు సరిగ్గా ఇవ్వలేదు కాబట్టి సరిగ్గా పనులు లేవంటారా? ఇప్పుడు పనులు ఉండే అవకాశం ఉందంటారు. ఓకేనండి. అంటే గత ఏడాది మీకు పనులు ఎలా ఉన్నాయి, ఈ ఏడాది పనులు ఎలా ఉన్నాయి? ఇంతవరకు ఏమి లేవండి, అప్పుడు వల్లనే ఉంది. ఇప్పుడు వరకు ఇసుక ఏమైనా ఫ్రీగా వస్తే ఎవరన్నా రాజధాని ప్రాంతంలో వచ్చింది కాబట్టి ఇక పనులు ఎవరు చేపించుకుంటా ఉంటే వాళ్ళు పనులు ఉంటాయి. మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఈ ఊరేనండి, మంగళగిరిలోనే ఉంటారు. అంటే మీకు రోజువారీ కూలీ ఎంత? మామూలు 800, 850 అట్ట. 800. అంటే వారంలో ఎన్ని రోజులు పనులు ఉంటాయండి మీకు? ఇప్పుడు మాత్రం వారానికి 2 రోజులు ఉండమే గగనం అవుతుందండి. 2 రోజులు ఇప్పుడు ప్రస్తుతం. ఇక మీదట ఉండే ఒక్కొక్కరికైతే 2 రోజులు కూడా ఉండలేదండి అసలు. అవునా? ఇక మీదట ఉండే అవకాశం ఏమైనా ఉందంటారా? ఉంది, ఉండొచ్చు. ఎదురు చూస్తున్నామండి, ఇంకా ఎదురు చూస్తున్నారు. అంటే ఇసుక అసలు ఇసుక అనేది రేట్లు తగ్గించడమే కాకుండా ఫ్రీగా పేదలకు ఇస్తున్నారు అంటున్నారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మంచిదేనండి, మంచిదేనండి. అట్లా ఇవ్వటం మంచిదే అంటారు. ఇవ్వటం వలన పనులు చేపించుకునే వాళ్ళు కూడా చేపించుకుంటారు, పని మాకు పని ఉంటది. అయితే నా అభిప్రాయం ఏంటంటేనండి, ఇప్పుడు రాజధాని ఏరియాలో ఒరిస్సా వాళ్ళని, బీహార్ వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారండి. కాకపోతే ఏమైతే నా అభిప్రాయం ఏంటంటే, నెల్లూరు వాళ్ళు పని చేస్తారు, శ్రీకాకుళం వాళ్ళు పని చేస్తారు, ఇక్కడ మంగళగిరి, గుంటూరు, విజయవాడ వాళ్ళు చేస్తారు. అయితే ఏ పని చేపించినా వీళ్ళు ఇక్కడ ఉండాలి చేత మన రాష్ట్రం వాళ్ళు చేపిస్తేనే మన రూపాయి మనకే ఉంటది, ఇతర రాష్ట్రాలకు వెళ్ళే పని లేకోకుండా. ఈ దేశం మనకు ఇక్కడే ఉంటది, మన రూపాయి మనకే ఉంటది. అదే బీహార్, ఒరిస్సా నుంచి వచ్చారు, వాళ్ళు పనులు చేసుకుంటున్నారు, వెళ్తున్నారు, వాళ్ళ రాష్ట్రాలు వాళ్ళు బతుకుతున్నారు. ఇక్కడ వాళ్ళు ఏమో పని లేక పక్క రాష్ట్రాలకు వలసపోయే పరిస్థితి వస్తుంది. కానీ నా అభిప్రాయం ఏంటంటే ఇక్కడ వాళ్ళకే పని ఇవ్వాలని నా అభిప్రాయం. మీరు అన్నారు ఇక్కడ వాళ్ళు పని లేక పక్క రాష్ట్రాలు వెళ్ళే అవకాశం ఉంది అంటున్నారు. అంటే ఇక్కడ మన ఆంధ్రాలో వాళ్ళకే హైదరాబాద్ వెళ్ళి పనులు లేక హైదరాబాద్ వెళ్ళి పనులు చేసుకుంటున్నారు అంటున్నారు. ఎంతవరకు నిజం అది? నిజమేనండి. నిజమేనా అది? ఎంతమంది బాగా వెళ్ళుంటారంటారు? అమ్మో చాలా మంది, 10,000 మంది పైన వెళ్ళుంటారు. ఆంధ్ర నుంచి 10,000 మంది పైన వెళ్ళారు. వాళ్ళు కర్ణాటక, ఆంధ్ర, ఇప్పుడు మామూలుగా తెలంగాణ వెళ్ళారు, కర్ణాటక వెళ్ళారు, చుట్టుపక్కల ఇంకా మహారాష్ట్ర కూడా వెళ్ళారు.
ఇక్కడికే వచ్చి పనులు చేసుకునే అవకాశం ఉందంటారా? చక్కగా ఇక్కడే పని చేసుకుంటాం. ఓకేనా? తాపి పని చేస్తూ ఉంటారు అంటే మీకు రోజు మొత్తం కూలీ ఎంత? అసలు వారంలో ఒకరోజు పని ఉండట్లేదండి. రోజు రావడం తిరిగిపోవటం అయిపోతుంది. అవునా? పనులు ఉండట్లేదండి? పని ఉండట్లేదండి. అంటే ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇసుక ఫ్రీగా ఇస్తారు సోమవారం నుండి అని చెప్పారు కదా, ఇక మీదట పనులు ఉండే అవకాశం ఉందంటారా? పనులు బాగా జరుగుతాయండి. ఉంటాయంటారా? పనులు ఉంటాయి. ఎలా అండి? ఆయన వస్తేనే మాకు బాగుంటదండి. బాగుంటది ఊరికి 5 సంవత్సరాలు అంటే పనులు లేక చాలా తిప్పులు పడ్డాము. దేశాలు అమ్ముడు పోయినాము, ఎక్కడెక్కడో పోయినామండి పనులు లేక. దాన్ని ఇబ్బంది పడిపోయాము. ఆయన వస్తేనే మాకు పనులు కానీ దేనికని మాకు ఉపయోగం బాగుంటుందండి. అమ్మ మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఇక్కడ లక్ష్మీ నరసింహ కాలనీ అండి మాది. మీ సొంతూరు ఇదేనా? అయితే సొంతూరు ఇదే. అంటే ఎట్లా పోయిన ఏడాది పనులు ఎలా ఉన్నాయి, ఈ ఏడాది పనులు ఎలా ఉన్నాయి? అసలు లేవండి. 5 సంవత్సరాలు పనులు లేవండి. తెలంగాణ హైదరాబాద్ వెళ్ళిపోతున్న పనులు లేక ఎక్కడింటో వచ్చి ఇక్కడ వాళ్ళు పనులు కానీ మాకు ఇక్కడ వాళ్ళు పనులు ఉండట్లేదు. వాళ్ళే ఎక్కువ పిలుస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఎవరు పిలవట్లేదు. మేమే ఏరే ఊరికి పోతున్నాం పనులకి. మీరే వలస వెళ్తున్నారు అంటారు? వరంగల్ అని హైదరాబాద్ అని వెళ్ళిపోతున్నాం. అంటే మీరే చెప్పారు, చాలా మంది అంటున్నారు పనులు లేక హైదరాబాద్ వెళ్ళారంట. నిజమేనంటారు? అయితే అవునా? చాలా మంది. మీరు కూడా వెళ్ళామండి. మేము కూడా సంవత్సరాల కొద్ది అక్కడే పోయి ఉన్నాం. పనులు లేక ఇసుక లేక చాలా తిప్పులు పడ్డామండి మేము. ఇక మీద పనులుండి వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందండి? ఉంటుందండి. ఇసుక వదిలితే పని మాత్రం ఉంటుందండి కంపల్సరిగా. పని మాత్రం ఉంటదండి. ఓకేనండి, థ్యాంక్ యూ. హలో సార్, మీ పేరు? నా పేరు వేణు, రత్నాల చెరువు. ఏం చేస్తుంటారు? టాపీ మేస్త్రి. వ్యాపారం చేసాము. జగన్ పుణ్యం అంటే వ్యాపారం పోయి మా టాప్ పనికి వచ్చాము. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి మళ్ళీ కొద్దిగా దరిద్రం పోయి మంచి రోజులు వచ్చినాయి. ఇసుక 10 రోజుల్లో ఇసుక వెళ్తా ఉన్నాడు. అందరికి పని దొరికింది. ప్రతి పేదవాడికి, ఒక ఆటో వాడికి కానీ, వ్యాపారం చేసేవాడు కానీ అందరికి పనులు దొరుకుతాయి. మంచి రోజులు వచ్చినాయని కోరుకుంటున్నాను. మంచి రోజులు వచ్చాయంటున్నారు. మీరే అన్నారు గత 5 ఏళ్ళగా పనులు లేవు, ఈ ఏడాది పనులు ఉండే అవకాశం ఉంది అంటున్నారు. ఎంత వరకు పనులు ఉండొచ్చు అండి? 100కి 99% పనులు ఉంటాయి. 99% పనులు. అవునండి. ఎందుకంటే 2 నెలలు టైం పట్టింది. 2 నెలలు 3 నెలలు అయితే చేసుకున్నోడికి చేసుకున్నంత పని. కాకపోతే రోడ్ల మీద కానీ చేసుకున్నోడికి రోజు చేసినంత డైలీ పని ఉండేది. కానీ 2 నెలలు 3 నెలలు టైం పట్టింది. ఎందుకంటే మొన్న రోతులు ఉన్నాయి కనుక అవన్నీ నెట్టుకొని అవి ఎక్కడెక్కడ వ్యాపారాలు ఏం చేయాలి చూసుకొని ఇప్పుడు చేసుకోవాలంటే 3 నెలలు టైం పట్టింది. ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు ఫ్రీగా, కానీ అంతకుముందు 6,000, కానీ ఇప్పుడు 4,000, కానీ ఒక 2,500-2,000 వచ్చిందని ఆశతో మేము ఉన్నాం. ఫ్రీగా ఇస్తామని హామీ ఇచ్చారు. అంటే అక్కడ నీకు కిరాయి అంటే 2,000 తీసుకుంటారు. ఈ ఫ్రీగా ఇసుక ఇచ్చిన టాటా కిరాయి అనేది 2,000, 1,500 తీసుకుంటారు. 2,000కి వచ్చింది. అంతకుముందు 4,500, 6,000 అన్నా కూడా దొంగసాటుకి తీసుకునే వాళ్ళం. భయపడతాం. 6,000 ఇచ్చేవాళ్ళం, అయినా భయపడేవాళ్ళం. కానీ ఇప్పుడు 2,000 అయినా ధైర్యంగా తీసుకొస్తే ధైర్యంగా అందరూ పని చేసుకోవచ్చు. ఖచ్చితంగా పనులు ఉండే అవకాశం ఉందండి. 100% గ్యారెంటీ. ఓకేనండి. అంటే ఇక్కడ పనులు లేక హైదరాబాద్ వెళ్ళి చాలా మంది పనులు చేసుకుంటున్నారు అంటున్నారు. దాని గురించి మీ అభిప్రాయం? హైదరాబాద్ నేను కూడా మీరు కూడా వెళ్ళారు? అవునా? వెళ్ళి 2 సంవత్సరాలు చేసి వచ్చాం. హైదరాబాద్ 6 గంటలు లేచి వచ్చినాక 6 గంటలకు సర్దుగూడు పెట్టినా, పచ్చడేసి పెట్టినా చేసి 6 గంటలు లేచి చేయాలి పని. ఇప్పుడు పుణ్యం అంట, సన్నమారి పుణ్యం అంట, అందరం ఇక్కడే ఉంటాం. ఏ తెలంగాణ పోయలేదు. సన్నీస్ గట్ నుంచి వర్షా నుంచి ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి మళ్ళీ బతుకుతారు. ఇక్కడి నుంచి మనం పోతాం కాదు, ఎక్కడి నుంచో ఇక్కడికి వస్తారు. తెలంగాణ గాని, సన్నీస్ గట్ట గాని, ఒరిస్సా గాని ఎక్కడెక్కడి నుంచో వచ్చి రేపు మంగళగిరిలో ఒక పండగ ఏరియాలో ఉండేది. మొత్తం మంగళగిరి అంతా మొత్తం ఎక్కడ చూసినా ఆటోలు కానీ ఎక్కడ చూసినా పండగ ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాలు నరకం అనుభవించాం. దరిద్రం. ఆఖరికి పిల్లలు పుట్టినరోజు అడిగినా కూడా 2,000 రూపాయలు ఖర్చు పెట్టిన పరిస్థితుల్లో ఉన్నాను. ఎందుకురా ఈ బతుకు చచ్చిపోదాం అన్న పరిస్థితులు కూడా దేవుడు 5 సంవత్సరాలు దేవుడు మొక్కి ఈ దెబ్బతో దరిద్రం పోయి మంచిగా జీవితంలో వచ్చాం. 5 సంవత్సరాలు నరకం అనిపించాం. చాలా నరకం కాదు. నరకం నుంచి ఇప్పుడు బయటపడ్డాం. ఇంక 2 నెలలు ఆగితే దేవుని ద్వారా చాలా పుణ్యంగా మంచి పనులు దొరుకుతాయి. అందరూ నేనే కాదు, ప్రతి ఒక్కటి వ్యాపారం కానీ, బిల్డింగ్ కానీ, బిల్డర్స్ కానీ అందరికి ప్రతి ఒక్కరికి మేలు జరిగిందని ఆశతో ఉన్నాం. అంతే. 3 నెలలు టైం తీసుకుంటారు. 3 నెలల్లో ఖచ్చితంగా సెట్ అయిపోయింది. ఎక్కడ అపార్ట్మెంట్లు కానీ, పెట్టుబడులు కానీ, రాజధాని కూడా ఇది రోడ్లు పడతాయి. సైనికాలు కానీ ప్రతి ఒక్కరికి, మహిళలు కానీ అన్ని కూడా ప్రతి ఒక్కరికి పని దొరికింది. ఇది మాత్రం 3 నెలలు టైం. కానీ అప్పుడే వేస్ట్ చేయాలి మనం. అది ఎందుకంటే 5 సంవత్సరాలు మనం వేస్ట్ చేసాము. ఇంకా 3 నెలలు వేస్ట్ చేసాం అనుకో, నీకు చేసుకున్నట్టు పని దొరికి. అప్పుడాక రోహిత్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి 3 నెలలు అవకాశం ఇస్తే 3 నెలలు రావాలా మనం చేసుకున్నంత పని గ్యారెంటీ. వలస వెళ్ళిన వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడికే వచ్చి పనులు చేసుకునే అవకాశం ఉందా? 2 నెలలు ఆగితే చూడండి, మళ్ళీ వచ్చి అడగండి. 2 నెలలు ఆగితే ఈ మంగళగిరిలో చూడండి, ఎక్కడి నుంచి వస్తారు చూడండి. ఎక్కడి నుంచి మన దేశాలు కాదు, ఎక్కడి నుంచి దేశాల నుంచి వచ్చి ఇక్కడ బతుకుతారో చూడండి.
ఎక్కడెక్కడ అపార్ట్మెంట్లు అన్ని అయినాయి కదా, ఆ అపార్ట్మెంట్లకి 300-400 మంది ఎక్కడ ఉంటారో జనాభా. ఇప్పుడు 2 నెలలు అయినా చూడండి, మేము మళ్ళీ వచ్చి మీకు ముందు 2 నెలలు వచ్చి చూడండి అంతే. అదే అపార్ట్మెంట్ లో మళ్ళీ 300 మంది జనాభాకి పని దొరికింది. కనీసం 10 మంది కూడా పని చేసే లేదు 5 సంవత్సరాలు. ఇంకా ఈ 300కైనా పని దొరికే అవకాశం 2 నెలలు 3 నెలలు టైం పట్టి అప్పుడు ఆక కొద్దిగా చేయాలి మాకు. ఇప్పుడు చూసారా ఎంతమంది పని దొరికితే ఒక 700-800 వస్తే సాయంత్రం బియ్యం తీసుకెళ్తా అన్నారు ఆందోళన. ఇల్లందరూ పని లేక ఎంతో మంది ఉన్నారు చూసారా. వచ్చే సోమవారం నుండి ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఫ్రీగా ఇస్తే మంచిగా కానీ పేద శాత సంతోషంగా ఆనందంగా ఉంటా ఉంటారు. పనులు చేసుకుంటూ ఉంటారు, చక్కగా సంతోషపడతా ఉంటారు జనం. అదే గత ఏడాది పనులు ఎలా ఉన్నాయి, ఈ ఏడాది పనులు ఎలా ఉన్నాయి? మరి ఏడు పెద్ద పనులు లేవండి, కూలీ చూడండి అసలు ఏ రకంగా ఉన్నారు. ఇక మీదట పనులు ఉండే అవకాశం ఉందా? పనులు ఉండే అవకాశం మరి రాజధాని పనులు ఏమైనా మొదలు పెడితే పేద శాత బతుకుతారు, చక్కగా జరుగుతూ ఉంటుంది పేద శాతకి. యేసు బాబు గారు, మీకు అదే రోజు కూలీ ఎంత? కూలి మాకు 800 అండి. 800. వారంలో ఎన్ని రోజులు పని చేస్తారు మీరు? చెప్పలేమండి, గుడ్లకు చెప్పలేం. పిలిచిన వాళ్ళు వెళ్తా ఉంటారు పనికి, పిల్లలు ఇక తిరిగి వెనక్కి వెళ్తా ఉంటారు, ఇంటికి వెళ్తా ఉంటారు. అదే. ఓకేనండి. అంటే ఇప్పుడు ఇసుక ఫ్రీగా వస్తుంది కదా, ఇంకా పనులు ఉండే అవకాశం ఉందంటారు కదా? ఇసుక ఫ్రీగా వస్తే మరి ఇక్కడ పనులు బ్రహ్మాండం సాగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ పనులు లేని వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి పనులు చేసుకోవడానికని హైదరాబాద్ వెళ్ళారు కదా. ఎవరు ఇల్లు వాసులు వదిలిపెట్టి ఎవరు వెళ్తారండి? ఎవడన్నా ఇక్కడ సంసారం గురించి వదిలేసి ఇక్కడ ఎవడన్నా వెళ్తాం కానీ సరైన సంసార పచ్చం కలవాడు ఇల్లు వాసులు వదిలిపెట్టి వెళ్ళరండి. వెళ్ళానని చాలా మంది అంటున్నారు కదా. ఇక్కడ ఊళ్ళో పనులు చేసుకుంటా బతుకుతా ఉంటారు. నీకు ఏంటంటే తెంపు చేసినోడు ఎవడన్నా వెనక ముందు ఆలోచన లేని ఉంటాడు చూడు, అటువంటి వాడు వెళ్తా ఉంటాడు హైదరాబాద్. అదే. ఓకేనండి. అంటే ఇక మీద పనులు ఉండే అవకాశం ఉందంట? ఉందండి. మరి రాజధాని పనులు మొదలు పెడితే పేద శాత బతుకుతూ ఉంటారు, చక్కరం జరుగుతూ ఉంటారు, పేదలు బతుకుతూ ఉంటారు. ఆ పనులు మొదలు పెట్టేటప్పుడు ఏం చేయాలంటే శంకుస్థాపన చేసేటప్పుడు ఇప్పుడు 1-2 పనులు కాకుండా 10-15 పనులు అదనంగా ముందర కానీ శంకుస్థాపన చేసుకుంటే పనులు సక్రంగా ఈ పనులు లేని టైంలో కూడా ఏదో పని కాడ సక్రంగా పని చేసుకుంటా బతుకుతూ ఉండవచ్చు. శంకుస్థాపన అదనంగా చేసుకోవాలి ముందర కానీ మంచి రోజుల్లో. ఈ మంచి రోజుల్లో శంకుస్థాపన ముందరగా బాగా అదనంగా పనులు శంకుస్థాపన చేసుకుంటే ఈ పనులు ఏడబడితే సక్రం చేసుకుంటా ఉండవచ్చు. అదండి. ఓకేనండి, థ్యాంక్ యూ సార్. ఉంటామండి. చూశారు కదండి, ఈ ఇసుక పాలసీ పేద ప్రజలకు కానీ భవన కార్మికులకు కానీ ఎంతవరకు మేలు చేస్తుందో వారి మాటల్లోనే తెలుసుకున్నాం కదా. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. కెమెరామెన్ భాషతో శరణ్య రిపోర్టింగ్, మంగళగిరి నియోజకవర్గం.